ఉందిగా పెట్రోల్, మరి ఆగిపోయింది. స్టార్ట్ అయింది. సో బండి అయితే ఆగిపోయింది. 35 వస్తే మోర్ దెన్ ఎనఫ్ అనే నా థాట్ అనమాట. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన NS 200కి అయితే 2020 ఇది. సో ఆల్మోస్ట్ 50,000 దగ్గర తిరిగేసింది బండి, 40,000 చేంజ్. ఐఎమ్ నాట్ షూర్, నేను మీటర్ చూడాలి ఒకసారి. సో దీన్ని అయితే మనం మైలేజ్ టెస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సో స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మైలేజ్ టెస్ట్ అయితే తెలియదు. ఇప్పటివరకు మైలేజ్ అసలు చెక్ చేయలేదు మనం ఇప్పటివరకు. సో ఒకసారి పెట్రోల్ అయితే చాలా ఎంటీ ఉంది, నాకు తెలిసి ఒక 100 ml 200 ml ఉంటుంది. వెరీ సూన్ అయిపోవచ్చు. సో మనం ఒక 1 లీటర్ అయితే ఆల్రెడీ 1 లీటర్ స్ప్రైట్ బాటిల్ అయితే మనం ఫ్యూల్ అయితే తీసేసుకున్నాము. మనం మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం సిటీలో. అందులో మనం మొన్న రీసెంట్గా టైర్స్ కూడా వేసాం కదా. సో ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ మీరు చూడకపోయి ఉంటే, ఆల్రెడీ దీని మైలేజ్ టెస్ట్ అయితే కొన్న కొత్తలో ఒకసారి మనం చేసాము. కొన్న 1 yearకి ఇప్పుడు మైలేజ్ టెస్ట్ చేసినట్టున్నాము. సో ఇప్పుడు ఎంత వస్తుంది అనేది మైలేజ్ అనేది తెలుసుకుందామని మా ఆలోచన అనమాట. సో ఆఫ్టర్ 5 years, ఆల్మోస్ట్ 5th year రన్ అవుతుంది. 35,000 తిరిగింది బండి మాత్రం. 35,000 తిరిగింది బండి. ఇప్పుడు ఇది ఎంత వస్తుందో ఏంటో మనం తెలుసుకుందామని ఆలోచన అనమాట ఒకసారి. సో మీరు ఎంత ఈ NS 200 ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు, చూసేవాళ్ళు మన ఛానల్ చాలామంది ఉన్నారు. సో ఆల్రెడీ మీరు NS 200 యూస్ చేస్తున్న, ఇది ఏ మోడల్, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద అయితే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో మేమైతే నార్మల్ పెట్రోల్ వాడుతున్నాం, పవర్ ఏం వాడలేదు. ఎందుకంటే దీనికి పవర్ అంత రికమెండెడ్ ఏం కాదు. మామూలు పెట్రోల్ వాడేయచ్చు NS 200కి. మేమైతే బైక్ మీద డబల్స్ ఉన్నాం, మా తమ్ముడు నేను. సో విల్ సీ ఎలా వచ్చిద్దో ఏంటో అనేది. సో జర్కింగ్ అయితే వస్తుంది అనమాట. సో విల్ సీ ఎంతవరకు వెళ్ళొద్దో. 2 times వచ్చింది ఆల్రెడీ జర్కింగ్. సో అయినో ఫ్యూయల్ పంప్ ఎఫెక్ట్ అవుతుంది ఇట్లా చేస్తే. బట్ కాకపోతే నేను ఫుల్ ట్యాంక్ కొట్టించి దీన్ని ఒక 100 kilometers తిరిగేంత, అంటే 100 kilometers తిరగాలి, ఒక 50 kilometers తిరగాలంటే అంత యాక్యురేట్గా రాదు. నేను 100 kilometers తిరగాలంటే ఈ బండి ఈజీగా నాకు ఒక 3-4 days అయితే పట్టుద్ది అనమాట. ప్రజెంట్ దీన్ని యూసేజ్ అంత ఎక్కువ లేదు NSది. అయితే అయిపోయింది, ఉందా లేదా చూస్తాను. ఇంకా మొత్తం ఎంటీ అయిపోయింది అనమాట. సో ఇటు ఇచ్చేటోని. సో స్ప్రైట్ 1 లీటర్ది అనమాట ఇది. పూసేద్దాం. సగం పైనే పోయినట్టుంది ఇది. సో కిలోమీటర్స్ వచ్చి 35,793 kilometers అయితే తిరిగిందనమాట. సో మన ట్రిప్ 1 అయితే 0 చేసేద్దాం. ట్రిప్ 2 కూడా 0 చేసేద్దాం. అది 12:44 అవుతుంది, మంచి ఎండ. ఇప్పుడు మళ్ళీ మైలేజ్ టెస్ట్ చేయాలి ఇంత ఎండలో. ఓ మై గాడ్, విల్ సీ. నాకు కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి. సో అవి చూసుకుంటే మనం మైలేజ్ టెస్ట్ చేసేద్దాం. సిటీలో భయంకరమైన ట్రాఫిక్లో, స్ట్రీట్స్లో తిరగాలి ఇప్పుడు మనం. ఈసెంట్ రోడ్, ఏలూరు రోడ్, నక్కల్ రోడ్లు ఇవన్నీ తిరగాలి. విజయవాడలో ఉన్న వాళ్ళకి అయితే ఈ రోడ్లు ఎలా ఉంటాయి అర్థమైపోద్ది. సో నేను ఏంటంటే ఇంత పీక్ అవర్స్లో ఎంత వస్తుంది మైలేజ్ అంటే, లైక్ పీక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది మైలేజ్ అనేది నా థాట్ అనమాట. సో అయినా నాకు సిటీలో మంచిగా నడిపితే 35 దాకా వస్తుందని నాకు ఐడియా ఉంది. 35 వస్తుంది NS ఖచ్చితంగా. హైవేలో ఈజీగా 38-40 దాకా రావాలి 100 లోపు నడిపితే. బట్ విల్ సీ, చూద్దాం ఈరోజు ఏమైందో ఏంటో. కూల్గా నడిపితే ఎక్కువ స్పీడ్ హంగామా చేసుకుంటూ నడపను. డ్రైవ్ చేసుకుంటే 5,000 లోపే. మామూలుగా రొటీన్గా రోజు ఎలా నడుపుతారో, సిటీలో డ్రైవ్ చేసేవాడు, రైడ్ చేసేవాడు ఎలా నడుపుతాడు అలానే నడుపుతాను నేను. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. మీరు ఎంత వస్తుందని అనుకుంటున్నారో అది కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే నా వర్డ్ నుంచి, నా సైడ్ నుంచి నేను 35 వస్తుందని నేను నమ్ముతున్నా. హోప్ ఫర్ ద బెస్ట్, ఫింగర్ క్రాసింగ్, చూద్దాం. ఫైనల్లీ 1 kilometer తిరిగేసాం మనం.
సరే అయితే నేను మధ్య మధ్యలో ఎవ్రీ 10 కిలోమీటర్స్కి అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. టైం వచ్చి 12:46 అవుతుంది ఈరోజు. ఏమైనా అవుతుంది, నా వర్క్స్ అన్నీ చూసుకుంటా మెల్లగా వస్తున్నాను అనమాట. 10 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను ఆల్రెడీ. సో పిలిచి నెక్స్ట్ ఇంకెన్ని కిలోమీటర్స్ తిరుగుద్దా అని, ఇంకో 25 తిరగదా అనేది డౌట్ నాకు. సో చూడాలి. 35 వస్తే మోర్ దెన్ ఎనఫ్ అనే నా థాట్ అనమాట. తిరిగాము. సో టువర్డ్స్ గన్నవరం వైపు వెళ్తా అయితే అవుతున్నాను అనమాట. కొంచెం మన హైవే, బట్ కాకపోతే నేను 80 క్రాస్ చేయట్లేదు. 5000 ఆర్పిఎం అట్లా మెయింటైన్ చేస్తున్నాను. గేర్ షిఫ్టింగ్ కూడా 5000లో చేస్తున్నాను అనమాట. తిరిగింది బండి అయితే ఇంకా మూవ్ అవుతుంది. ఒక జర్క్ అయితే వచ్చింది, బట్ బండి అయితే మామూలుగానే రన్ అవుతుంది. సో 5 కిలోమీటర్స్ తిరుగుతా, 2 కిలోమీటర్స్ తిరుగుతా, ఇంకో 10 తిరుగుతా అయితే నాకు తెలియదు. పిలిచి ఎంతవరకు వెళ్తుందో ఏంటో అనేది చూద్దాం అనమాట. మనం 30.5 తిరిగింది. ఈ 30 కిలోమీటర్లు తిరగడం నాకు తలనొప్పి వచ్చేసింది. తిరిగి ఎండల మధ్యాహ్నం ఎగ్జాక్ట్ 2:20 అవుతుంది. 2:22. ఎటు పెడతాడు తిరుగుతున్నాను. నేను 5000 మ్యాక్స్ 5500కి వెళ్ళాను. కన్నా మన కేసరపల్లి వరకు వచ్చేది హైవేలో వచ్చేస్తుంది. ఇందాకలాగా ఆగిపోయేలాగా చూస్తాను. ఆగిపోయిన తర్వాత అప్పుడు రెండోసారి సెల్ఫ్ పట్టకుండా మనమైతే కౌంట్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ అలానే చేశాం కాబట్టి. సో బండి అయితే ఆగిపోయింది, చూస్తున్నా ఒకసారి. ఓకే చూద్దాం ఏమన్నా మూవ్ అవుతుందేమో బండి. ఐడియల్ అయితే మంచిగానే ఉంటుంది. సో ఇందాక మన సిటీలో కూడా ఇలానే మనకి జర్కింగ్ వచ్చినా మనం వెళ్ళాం అనమాట. సో చూద్దాం అని. ప్రజెంట్ అయితే 33.6 తిరిగింది. లేదు ఆగిపోయింది. సో 33.7 సరే 33.5 వేసుకోండి మైలేజ్. 2020 NS BS6 33 35,000 తిరిగింది బండి. పోసే పెట్రోల్ టోనీ ఉందిగా, పెట్రోల్ మరి ఆగిపోయింది. ట్రై చేస్తా ఒకసారి. అదేంటి ఇంతకు మొత్తం నేను ఫస్ట్ టైం ఆగిపోయినప్పుడు మొత్తం ఎంటీ అయిపోయింది. ఇంకా ఉంది దీంట్లో ఇప్పుడు. ఇంకా మొత్తం డ్రైన్ అవ్వాలా. అదే తొందరగా జనక్ వచ్చి అయిపోతుంది తొందరగా. అది 3-4 కిలోమీటర్స్ అవుతుంది జనక్ వచ్చిన తర్వాత. స్టార్ట్ అయింది. ఎయిర్ లాక్ అయిందేమో మేబీ. సో షిట్ థర్డ్ గేర్లో ఉంది. స్టార్ట్ అయింది. పెట్రోల్ ఉంది, కొంచెం బాగానే సౌండ్ వస్తుంది. మామూలుగా అయితే 35 అయితే ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసి. ఐడియల్ అయితే బాగానే ఉంటుంది. లేదులే అది తీసుకోవట్లేదు టోనీ, ఎయిర్ లాక్ అయిపోయింది. సర్లే ఏదైనా 33, 34 వస్తుంది. రౌండ్ ఫిగర్ 35 అనుకోవాలా. 35 కూడా రాలా. విల్ సీ. మేబీ నా డ్రైవింగ్కి మీ డ్రైవింగ్ డిఫరెన్స్ వచ్చి మీరు నడపడం స్టైలు నా స్టైలు. పోసేసి ఏం కదా, పోతే పోయింది. 35 అయితే నాకు తెలిసి రౌండ్ ఫిగర్లో 35 అయితే వస్తుంది. సో మీ NS 200లో అయితే ఎంత వస్తున్నాయో కింద అయితే కామెంట్ చేయండి. మీ ఓన్ బైక్స్ ఏమేమి యూస్ చేస్తున్నారో, ఎంత మైలేజ్లో వస్తున్నాయో, ఏం బండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది. 35,000 అయితే తిరిగింది NS 200 2020. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్ సీ యూ.